మన సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ వారి యొక్క సందేశాలని మనం తీసుకుంటాం ఈ సమయంలో. అలాగే తెలంగాణ రాష్ట్రం నుంచి మన సీనియర్ పిరమిడ్ మాస్టర్ పాల్వంచ హనుమంతరావు గారు వేదిక మీదకి ఆహ్వానించుకుందాం సాదరంగా. అందరు దయచేసి కూర్చోవాలమ్మా. అలాగే మన తూర్పుగోదావరి జిల్లా గొప్ప మాస్టర్ ఇక్కడ ఉన్నారు, సూరారెడ్డి గారు. సూరారెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. గట్టిగా చప్పట్లు కొడదాం సూరారెడ్డి మాస్టర్కి ప్లీజ్. మాస్టర్స్, పాల్వంచ హనుమంతరావు గారు మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్కి ఎన్ని సేవలు అందిస్తున్నారో లెక్కేలేదు. గట్టిగా చప్పట్లు కొడదాం పాల్వంచ హనుమంతరావు గారికి. ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా రెండవ ఆలోచన లేకుండా ఆయన ఉంటారు, అన్ని పనులు ఆయన చేస్తారు. అలాగే తూర్పుగోదావరి జిల్లాలో ఎంత గొప్ప మాస్టర్ ఉన్నారో చాలామందికి తెలియదు. సూరారెడ్డి ఎంత జ్ఞానం ఉందో ఈయన దగ్గర, ఈ మాస్టర్ దగ్గర. కానీ ఈయన దగ్గర అంత జ్ఞానం ఉందన్నటువంటి విషయం ఇక్కడున్న మాస్టర్లకి తెలియదు. ఎన్ని కోర్సులు ఉన్నాయో స్పిరిచువాలిటీలో అన్ని కోర్సులు చేశారు ఈయన. అన్నింటిలో ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంది. తనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో లెక్కలేదు. అన్ని ప్రాబ్లమ్స్ని అధిగమించి ఈరోజు అన్నింటిలో అద్భుతంగా రాణిస్తున్నారు. మీ ముందు ఇలా కూర్చొని ఉండే ఈ సాధారణంగా ఉండే ఈ మనిషి ఒక అసాధారణమైనటువంటి మనిషి. సో గట్టిగా చప్పట్లు కొడదాం సూరారెడ్డి మాస్టర్కి. వీరిద్దరి సందేశాన్ని మనం విందాం. పాల్వంచ హనుమంతరావు గారు. ఓకే మాస్టర్. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఒకసారి క్లాప్స్ కొట్టుకుందాం. అలాగనే స్వర్ణమాల పత్రి గారికి, మన ఆది గురువు సదానంద యోగి గారికి కూడా గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం. మరి ఈరోజు భీమకండ శైవక్షేత్రం మహాయజ్ఞం, మరి అలాగనే పిఎంసి మరి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో మరి రెండో రోజు మనం జరుపుకుంటున్నాం. మరి నిన్నగాక మొన్న డిసెంబర్ 21 నుంచి 31 వరకు మన కడతాల్లో ఎంతో వైభవంగా చేసుకున్నాం కార్యక్రమాన్ని. మరి ఇలాంటి కార్యక్రమాలని ఇంకా ఎన్నో మనం ముందుకు తీసుకెళ్ళాలి. మరి గురువుగారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సుదీర్ఘంగా ఒక 40 సంవత్సరాలు ఒకే ఒక్కడు ఎంతో ఈ భూమి మీద జ్ఞానాన్ని 1,00,000 పుస్తకాలు చదివి ఆ 1,00,000 పుస్తకాల్లో ఉన్న జ్ఞానాన్ని మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి ధారపోశారు. మరి ఆయనకి 3 ఒకటి, ఈ భూమి మీద ప్రతి మనిషి కూడా ధ్యాని కావాలని, జ్ఞానం అందాలని, ధ్యానం చేపియాలని, మరి శాకాహారి కావాలని, ఈ భూమి మీద ఏ జీవి కూడా శిక్షించబడకూడదు, చంపబడకూడదని మరి ఆయన కలలుగన్నాడు. అలాగనే ఈ భూమి మీద ఎన్నో పిరమిడ్లు నిర్మాణాలు జరగాలని పత్రిసారి కోరుకున్నారు. మరి ఆ కార్యక్రమాలన్నీ కూడా ఆ యొక్క గురువుగారి యొక్క వారసులం మనమంతా కూడా. మరి ఈ రోజున మనమందరం కూడా గురుదక్షిణ ఇవ్వాలి అంటే మనం పత్రిజీ గారు మనకు ఒక అవకాశం ఇచ్చారు. ఏయైతే సారు చేశారో 40 సంవత్సరాలు, మరి ఆ కార్యక్రమాలు మనం కూడా చేయటానికి మనకు కూడా అర్హత ఉంది. ఆయన ఆశయాల్ని మనం తీసుకెళ్ళాలి. మనం అందరం కూడా ఎప్పుడైతే ఒక గురువు ఆశయాల్ని మనం ముందుకు తీసుకెళ్తామో మరి మనం అక్కడే గురుదక్షిణ ఇచ్చిన వాళ్ళం అవుతాం. మరి అదే మాదిరిగా ఈ ప్రపంచంలో ఉన్న ఆధ్యాత్మిక సంస్థలన్నీ కూడా ఒకే వేదిక మీదకి రావాలని మన గురువుగారు ఎప్పుడో తీసుకొచ్చారు. దీన్ని బెంగళూరులో పెట్టారు, ఋషికేశ్లో పెట్టారు. ఆధ్యాత్మిక సంస్థలన్నీ ముందుకు రావాలని మరి ఎందరో గురువుల్ని మన పిఎస్ఎస్ మూమెంట్లోకి తీసుకొచ్చి మన కడతాల్లో
అమరావతిలో, విశాఖపట్నంలో మరి ధ్యాన యజ్ఞాలు, ధ్యాన చక్రాల్లో, ధ్యాన యాగాల్లో మనం ఈ రోజున జరుపుకుంటున్నాం. అలాంటి మహానుభావులందరి గురువుల యొక్క జ్ఞానాన్ని కూడా మనం అందుకోవాలి అని చెప్పేసి, మన గురువు ఎప్పుడు కూడా మనం ఎక్కువ, వేరే వాళ్ళు తక్కువ అనల్లా. ఏ సంస్థల, ఆధ్యాత్మిక సంస్థలో తీసుకుంటే అక్కడ పుస్తకాలు, అక్కడ గురువు చెప్పిన పుస్తకాలు, అక్కడ జ్ఞానాన్ని అందుకుంటారు. కానీ మన గురువు అందరి ఆధ్యాత్మిక సంస్థలన్నీ కూడా ముందుకు రావాలని చెప్పేసి, వాళ్ళ జ్ఞానాన్ని పొందాలని, మరి మన కడతాల్లో యజ్ఞం చేస్తుంటే ఎంతో మాస్టర్లు పుస్తకాలు మనం తీసుకున్నాం, అక్కడ జ్ఞానాన్ని అందుకున్నాం. ఒక తేనెటీగ ప్రతి పుష్పం మీద వాళ్ళు ఆ తేనె ఎలా తీసుకొస్తుందో, ఆ మకరందాన్ని తీసుకొస్తుందో, అలాగా ఒక జ్ఞాని, ఒక ధ్యాని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ పిఎస్ఎస్ మూమెంట్లో మరి అంత ఎవరిని చూసినా కూడా ఆ జ్ఞానాన్ని అందుకుంటారు. ఎవరి దగ్గరకు పోయినా కూడా ఎంతో జ్ఞానాన్ని, ఎవరిని పలకరించినా కూడా ఆ రేగి చెట్టుకి పండ్లు పండితే ఆ రేగి చెట్టు ఓపగానే ఎలా అయితే ఆ జల్లుని రాలుతాయో ఆ రేగి పండ్లన్నీ కూడా పిరమిడ్ మాస్టర్ని ఎవరిని కదిలించినా కూడా జ్ఞానం అంతా ఉంటుంది. మరి అనంతమైన జ్ఞానాన్ని మనం అందుకున్నప్పుడు మనం అందరం కూడా ఆయనకి గురుదక్షిణగా మనం వర్క్ చేయాలి. ఒక చక్కటి ప్లాట్ఫారాన్ని మనకి తయారు చేశారు పిఎస్ఎస్ మూమెంట్. దీంట్లో మనం చేయవలసిందేంది, సారు ఏదైతే చెప్పారో దాన్ని మనం తూచా తప్పకుండా ఇతరులకి పంచాల, ఇతరులకి తెలియపరచాల. మనం ఏదైతే తెలుసుకున్న జ్ఞానం, ఆ జ్ఞానాన్ని ఇతరులకి పంచాలి. మరి ఆది గురువు పిఎస్ఎస్ మూమెంట్కి సదానంద యోగి గారు మరి 80 సంవత్సరాలు ధ్యానం చేసి హిమాలయస్లో మన అందరికీ మనం గురువుగారు ద్వారా అందించారు ఈ జ్ఞానాన్ని. మరి మన గురువుగారు ఫస్ట్ రోజే, నువ్వు తెలుసుకున్న ఫస్ట్ రోజే ధ్యానం గురించి తెలిసిన తర్వాత నువ్వు ఇతరులకు పంచమని చెప్పారు. అంటే ఏదైతే నువ్వు తెలుసుకున్నావో జ్ఞానాన్ని ఇతరులకి ఎమ్మటే పంచితే నీలో ఉండ కర్మలు పోతాయి, నువ్వు అక్కడి నుంచి నీ సేవ మొదలవుతుంది అని చెప్పి మనకి చెప్పడం జరుగుతుంది సారు. మరి అలాంటి మహానుభావుడిది మనం అంతా కూడా మరి ఇక పిఎంసిని తీసుకొచ్చి పిఎస్ఎస్ మూమెంటు 1990లో మరి కర్నూల్లో పెట్టి పిఎస్ఎస్ మూమెంట్ని పెట్టి అక్కడ ఒక పిరమిడ్ నిర్మాణం చేసి అక్కడి నుంచి ఎదుగుతూ అంచెలంచెలుగా ఎంతో ఎదుగుతూ 2 తెలుగు రాష్ట్రాల్లో ఎంతో జ్ఞానాన్ని అందించి మరి ఢిల్లీ, ఉత్తరాఖండ, ఒరిస్సా, బెంగాల్, మరి ఈ భారతదేశం మొత్తం కూడా ఆయన తిరిగి జ్ఞానాన్ని అందించి మరి 2017లో పిఎంసి అని ఒక మీడియాని తీసుకొచ్చి ఈ మీడియా ద్వారా ఈ ప్రపంచానికి అందించాలా ఈ జ్ఞానాన్ని. మనం ఏదైతే తెలుసుకున్నామో ఆ జ్ఞానాన్ని ఇతరులకి పంచాలా, ప్రపంచానికి అందించాలా అని చెప్పేసి ఒక పిఎంసిని తీసుకొచ్చారు. ఆ పిఎంసిని తీసుకొచ్చి ఎన్నో దేశాలని ఈ జ్ఞానాన్ని ఈ రోజున సగటున 120 దేశాల్లో మరి ఈరోజు పిఎంసి వెళ్ళి చూస్తున్నారు. మనం ఈరోజు ఇక్కడ చేసుకునే కార్యక్రమం ఇది 2వ రోజు. ఎంతోమంది లక్షల వేల మంది చూస్తున్నారు, ఎన్నో దేశాలు చూస్తున్నాయి, ఈ లైవ్లో వెళ్తుంది ఇప్పుడు. మరి ఇలాంటి జ్ఞానాన్ని మన గురువుగారు మనకి అందించి ఇది అందరికీ తెలియపరచాలని ఆయన అహోరాత్రులు కష్టపడి ఎండనక వాననక ఒకే ఒక్కడు తిరుగుతూ ఈ జ్ఞానాన్ని మనకి అందించినప్పుడు ఈ జ్ఞానం మనం ఇతరులకు మనం పంచకపోతే, మనం తెలియపరచకపోతే మరి ఇక మనకు గురువుకి ఇచ్చిన గురుదక్షిణ ఏమీ ఉండదు. అందుకని ప్రతి వాళ్ళ మనం అందరం కూడా గురుదక్షిణ ఇవ్వాలంటే ఈ జ్ఞానాన్ని అందించాలి. అలాంటి దాంట్లో నేను ఈ రోజున ఎప్పుడైతే తెలుసుకున్నానో
గురుగారి దగ్గర ఎప్పుడైతే నేను అవి విన్నానో, ఆ విషయాలు తెలుసుకోగలిగినానో, అప్పటి నుంచి నా ప్రయాణం 2008 నుంచి నా ప్రయాణం ఇంకా ఆగకుండా ఈరోజు వరకు కూడా నేను ఈ ఎంత చేస్తాను, ఈ దేహం ఎంత చేస్తుంది అని చెప్పేసి నేను పిఎస్ఎస్ మూమెంట్కి వర్క్ చేసుకుంటూ వస్తున్నాను. దాంట్లో భాగంగానే మనమందరం కూడా ఇక్కడ ఎవరైతే ఉండమో ఈ దివ్యాత్మ స్వరూపులంతా ఇక్కడ ఉండవాళ్ళంతా కూడా అందరం చేస్తున్నాం. మరి దాంట్లో భాగమే ఈరోజు గుప్తా గారు, అన్నపూర్ణమ్మ గారు, ఈస్ట్ వెస్ట్ మరి జిల్లాలో పిరమిడ్ మాస్టర్లు అంతా కూడా ఈ మహాయజ్ఞాన్ని అందరికీ అందాలని చెప్పేసి ఈ ద్రాక్షారామంలో ఎంతో మందిని ప్రభావితం చేయాలని చెప్పేసి ఈ మహాయజ్ఞం పెట్టారు. నేను ఒకప్పుడు భక్తి మార్గంలో ఉన్నప్పుడు ద్రాక్షారామం రావాలని చెప్పి అనుకునేవాడిని. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో చేసినప్పుడు అని 20 సంవత్సరాల క్రితం అనుకున్నా నేను. కానీ 20 సంవత్సరాల తర్వాత నేను రాలేకపోయినాను. కానీ ఇక్కడికి పిలుపు రాగానే నాకు వచ్చింది, నేను పోయి చెప్పాలి, అక్కడ వినాలా, తెలుసుకోవాలి అని చెప్పేసి ఈ ఏరియాకి వచ్చి ఎంతో సంతోషంగా నేను ఇక్కడ రావటం జరిగింది. మనం అందరం కూడా ప్రతి వాళ్ళం కూడా ఏదైతే తెలుసుకున్నామో తెలుసుకున్న జ్ఞానాన్ని ఇతరులకు పంచటమే మనం చేయవలసింది. మరి ఈరోజు పిఎంసి ట్రస్ట్ పెట్టారు. పిఎంసి వారు 2021లో పత్రిసారి పెట్టారు. ఏదైతే ఈ యొక్క పిఎంసి నడిపించాలి అంటే ఒక ట్రస్ట్ ఉండాలి. ఈ ట్రస్ట్కి ఒక అంబాసిడర్స్ అని చెప్పేసి పెట్టి దాన్ని ఒక గౌరవమైన పదం పెట్టి ఎంతోమంది అంబాసిడర్స్ ఈ రోజున ఆడబిడ్డలు ఎంతోమంది వాళ్ళు వర్క్ చేస్తున్నారు. పిఎంసిని షేర్ హోల్డర్ స్థాపిస్తే మరి అంబాసిడర్స్ దాన్ని నడిపిస్తున్నారు. ఆడబిడ్డలంతా దాన్ని నడిపిస్తున్నారు. ఈ రోజున సగటున 350 నుంచి 500 మంది అంబాసిడర్స్ ఉన్నారు. రేపు మార్చిలో అంబాసిడర్స్ మీటింగ్ ఉంది. మరి దాన్ని కూడా మీరు అందరికీ రావాలి, కొత్త వాళ్ళు తీసుకోవాలి. ఇక్కడ స్టాల్ ఉంది, ఆ స్టాల్లో అంబాసిడర్స్ని తీసుకుంటారు. అక్కడ రాజశేఖర్ గారు ఉన్నారు, ఎంఐ కూడా అవకాశం ఉంది మనకి. మనం ఈ పిఎస్ఎస్ మూమెంట్కి మనం అంతా కూడా కష్టపడి పనిచేయాలి. పిఎస్ఎస్ మూమెంట్లో ధ్యాన జగత్తు ఉంది. అక్కడ కేశవరాజు గారు కూర్చున్నారు. మరి కేశవరాజు గారి దగ్గర పుస్తకాలు ఎంతమంది కొన్నారు? ఎక్కడ ఉంటే కార్యక్రమాలు ఉంటే ఆ కేశవరాజు గారు వచ్చి అక్కడ కూర్చొని ఆ పుస్తకాలతోని ఎంతో జ్ఞానాన్ని మరి పత్రి గారు ఈ 40 సంవత్సరాలు చేసిన వర్కు తర్వాత ఈ యొక్క 1,00,000 పుస్తకాల్లో పుస్తకాలు చదివి జ్ఞానాన్ని ఆ ధ్యాన జగత్తులో ఈ పిఎంసిలో పెట్టారు సారు. ఆ అనంతమైన జ్ఞానాన్ని దాన్ని అంతా కూడా మనం అందుకోవాలి. ఆ జ్ఞానాన్ని అందరికీ పంచాలి. ఆ పంచినప్పుడే మనం గురువుకి గురుదక్షిణ ఇచ్చినట్టు. ప్రతి మనిషిలో కూడా 3 ఉంటాయి. మన భావనలు, మన వాక్కులు, మన చేష్టలు. ఏవైతే మరి భావనలు ఉంటాయో ఈ భావనలు ఎక్కడ కనిపించవు. మనం ఏదైనా చేయొచ్చు, ఏదైనా ఆలోచన చేయొచ్చు. మరి ఏవైతే చేష్టలు ఉంటాయో ఈ చేష్టాక్షేత్రం మన లోనుండ ఏదైతే జ్ఞానం ఉంటుందో ఆ జ్ఞానాన్ని బట్టి మనం ఇక్కడ చేస్తూ ఉంటాం. కానీ మన మాటని మార్చాలి అంటే ఒకటే ఒకటి, మన బుద్ధి ద్వారా మనం మాటను మార్చుకోవచ్చు. మన ధ్యానం ద్వారా మనం మాటను మార్చవచ్చు. నువ్వు ఏదైతే లోపట ఉంటుందో అదే నువ్వు మాట్లాడుతూ ఉంటుంటావు. అలాగనే కురుక్షేత్రంలో అర్జునుడు యుద్ధానికి బయలుదేరినప్పుడు ఒక్కసారి ఈ కురుక్షేత్రంలో వాళ్ళందరినీ నేను చూడాలి, నాకు చూంచు అని చెప్పి కృష్ణుని అడుగుతుడు. అడిగినప్పుడు సరే ఒకసారి తీసుకుపోయి చూంచి వచ్చిన తర్వాత వాళ్ళందరిని చూసి
ఈ రక్త మాంసాలతోని వీళ్ళందరిని చంపి ఈ యుద్ధం చేసి నేనేంది మూట కట్టుకునేది, నాకు అవసరం లేదని వైరాగ్యంతో ఆ బాణాలు కింద పడేస్తాడు. అప్పుడు కృష్ణుడు ఆయన మాటని సరిచేస్తాడు. బాబు, నువ్వు రాజువి, రాజు అనేవాడు యుద్ధం చేయాలి, యుద్ధం చేస్తే యుద్ధంలో చనిపోతే వేరే స్వర్గం వస్తుంది, గెలిస్తే రాజ్య భోగాల్ని నువ్వు అనుభవిస్తావు, నువ్వు రెండు కూడా మంచియే, సచ్చినా ఒకటే బ్రతికినా ఒకటే, రెండు మంచియే, నువ్వు చెయ్యి అని చెప్పి ఆయన మాటని మార్చుడు. అలాగనే మనం కూడా మన మాటని మార్చుకుంటే మన యొక్క మాటలు ఏవైతే ఉండయో ఆ మాటను మార్స్తే మనం సరి అవుతాం. మనం అంటాం ప్రతి వాళ్ళని కూడా, ఇక్కడ ఉండే వాళ్ళని కూడా, వాడు ఎలా ఉంటాడండి, వీళ్ళు ఇలా ఉంటారండి అని. ఏది మరి మాట ఎందుకు ఉంటాడు అతను? ఈ 5 ఏళ్ళు సమానంగా లేనట్టుగానే ప్రతి మనిషి కూడా ఈ భూమి మీద జన్మ తీసుకొని ఆ జన్మ ప్రకారంగా ఆత్మ పరివర్తన చెందిన దాన్ని బట్టి వాళ్ళు మాట్లాడుతూ ఉంటుంటారు. ఆ మాటల పరివర్తన బట్టే ఆ ఎక్కువ తక్కువ ఉంటాయి. దాన్ని మనం తెలుసుకోగలిగితే మనం ఎవరిని కూడా జడ్జిమెంట్ చెయ్యం. వాళ్ళు అలా, వాళ్ళు ఇలా అని మనం అనం. మనకి ఆ జ్ఞానాన్ని మనం అందుకోవాలి. మన అందరిని కూడా పత్రిజీ గారు ఎన్నో బుక్స్లో ఉన్న జ్ఞానాన్ని చిన్న సూక్ష్మంగా ఒకే మాటలో మనకి సారు పుస్తకాలు ఉన్నాయి, సారు పుస్తకాలు చదవాలి అంతా మనం. ఎంతో ఉండ జ్ఞానాన్ని మనకి ఏ వేదాల్లో ఉపనిషత్తులు వాటిలో నుంచి తీసిన జ్ఞానాన్ని ఏదో ఒక సూక్ష్మంగా ఒక మాటలో మనకి తేల్చేసి మరి అందించారు. ఎన్నో వేదాలు రాసి ఎంతోమంది సిద్ధపురుషులు ఉండే జ్ఞానాన్ని సులభంగా మనకి చెప్పి శ్వాస మీద ధ్యాసని, మీరు శ్వాసను పట్టుకోండి, మీకు అనంతమైన జ్ఞానం మీ లోపట ఉంది, బయట ఎక్కడా లేదు అని చెప్పేసి మనకి అందించడం జరిగింది. మరి అలాంటి యొక్క మహాపురుషుడు, మరి మహాభావుడు మనకి అందించిన దాన్ని మనం ఈ భూమి మీద అందరికీ పంచాలి. ఎప్పుడైతే మనం పంచుతామో, ఎప్పుడైతే మనకు తెలుస్తుందో, ఎప్పుడైతే మనం ఇతరుల దగ్గరికి మనం చెప్పగలుగుతామో అప్పుడు మనమే ఎదుగుతూ ఉంటుంటాం. మనం ఎదుగుతూ ఉంటాం. మరి ప్రతి వాళ్ళం కూడా, మనం అందరం కూడా ఈ భూమి మీద జన్మ తీసుకొని, మీకు తెలిసినా తెలియకపోయినా, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలోకి వచ్చి సత్యాన్ని, ధర్మాన్ని ఈ ప్రజలందరికీ మనం పంచడానికి వచ్చినాం. మనమంతా కూడా దాంట్లో భాగమే ఈ యజ్ఞాలన్నీ. ఇంకా మనం ఇంకొకసారి మళ్ళా మనం మాట్లాడుకుందాం. సమయం మరి మించిపోయింది. ఓకే, థ్యాంక్ యూ. ముందుగా జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. ఈరోజు నేను నా యొక్క ట్రాన్స్ఫర్మేషన్ జర్నీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను 2010 మార్చిలో నేను మెడిటేషన్లోకి రావడం జరిగిందండి. అయితే మెడిటేషన్లోకి రాకముందు నేను ఎలా ఉండేవాడిని, తర్వాత నాలో వచ్చిన మార్పు ఏంటనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నాకు చిన్నప్పటి నుంచి కూడా స్కూల్లో చదువుల్లో కానీ స్పోర్ట్స్లో కానీ ఎప్పుడు కూడా టాప్ వచ్చేదన్నమాట అండి. అంటే స్కూల్ టాపర్గా ఉండడం, స్పోర్ట్స్లో కూడా స్కూల్ టాపర్గా ఉండడం అది జరిగేది. కాకపోతే ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా లోతైన వెలుతుండేదన్నమాట. అది మనకి చిన్నతనంలో తెలియదు కదా. ఆ ప్రశ్నలు ఎప్పుడు ఉండేవి చిన్నప్పటి నుంచి కూడా. ఏంటి, నేను ఈ సఫరింగ్ బయటికి అంతా బాగున్నా లోపల ఎందుకు ఎంత సఫర్ అవ్వాల్సి వస్తుంది, అసలు నేను ఎవరిని, కర్మ సిద్ధాంతం అంటే ఏంటి, ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచి ప్రశ్నలు ఉండేవి. అయితే
ఇలాగ జర్నీ కొనసాగిస్తూ ఉండగా 10th క్లాస్లో అంతా బాగానే ఉండేది. అయితే ఎప్పుడైతే టీనేజ్లోకి వచ్చానో చాలా తీవ్రమైన డిప్రెషన్లోకి వెళ్ళడం జరిగిందనమాట. డిప్రెషన్కి వెళ్ళడం, ఆత్మహత్య ధోరణి అనేది బాగా పెరగడం, ఇటువంటివి కూడా మొదలయ్యేవి. అయితే ఈ వెతుకులాటలో నేను 2010లో నేను మెడిటేషన్లోకి రావడం జరిగిందనమాట. ఎప్పుడైతే 2010 మెడిటేషన్లో నేను గొల్లలమావిడాడి సీతాకుమారి గారి ద్వారా ఈ ధ్యాన మార్గంలోకి రావడం జరిగిందనమాట అండి. మనకి స్పిరిచువల్ సైన్స్, ఆ రోజు మేడం తీసుకున్న సబ్జెక్ట్ స్పిరిచువల్ సైన్స్, ఆధ్యాత్మిక శాస్త్రం యొక్క 6 సిద్ధాంతాలు ఉంటాయి కదా. జన్మ పునర్జన్మ సిద్ధాంతం, కర్మ సిద్ధాంతం, పురోగమన సిద్ధాంతం. ఇవన్నీ ఎప్పుడైతే నేను ఆ రోజు విన్నానో నాకు అర్థమైపోయింది, మనకి చిన్నప్పటి నుంచి నేను వెతుకుతున్న ప్రశ్నలకి సమాధానం దొరికే ప్లేస్ ఇదే. అంతకుముందు వేరే ఆర్గనైజేషన్స్లో వెళ్ళాను, కాకపోతే ఎక్కడ నాకు సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. ఎప్పుడైతే ఈ కర్మ సిద్ధాంతం గురించి, అలాగే మెడిటేషన్ గురించి, పిరమిడ్ శక్తి గురించి విన్నానో, ఇంకా అప్పటి నుంచి రెగ్యులర్గా మెడిటేషన్ చేయడం, ఆ రోజే డెసిషన్ తీసుకున్నాను అనమాట. శాకాహారి కింద మారాలి, రెగ్యులర్గా మెడిటేషన్ చేయాలి, పిరమిడ్ ఎనర్జీని యూజ్ చేసుకోవాలి, ఈ నేను తెలుసుకున్న సత్యాన్ని ప్రతి ఒక్కరికి తెలియచేయాలి అని చెప్పేసి అప్పుడు మనకి 2x2 పిరమిడ్స్ వచ్చేవి. సో రెగ్యులర్గా మెడిటేషన్ చేసుకుంటూ సార్ని కలవడం, గ్రూప్ మెడిటేషన్స్, వీటన్నిటిలో పాల్గొంటూ ఉండడం. 2015లో మా ఇంటి పైన రూఫ్ టాప్ పిరమిడ్ కట్టుకోవడం జరిగిందనమాట అండి. 12x12 పిరమిడ్ కట్టుకున్న తర్వాత స్వయంగా పత్రి సార్ వచ్చి ఓపెన్ చేశారు. ఓపెన్ చేసిన తర్వాత ఒకసారి మాడుగులు వెళ్ళినప్పుడు సార్ అడిగారు అనమాట, పిరమిడ్లో మెడిటేషన్ జరుగుతుందా అని చెప్పేసి అడిగారు. సో అంతకుముందు నేను కాన్సెప్ట్స్ ఎక్కువ వినేవాడిని అనమాట. ఇందాక సార్ చెప్పినట్టు వాక్షేత్రం అనే కాన్సెప్ట్, యోగ పరంపర అనే కాన్సెప్ట్, పిరమిడ్ శక్తి, ముక్తి మార్గం, ఈ కాన్సెప్ట్స్ ఎక్కువగా బాగా వింటూ ఉండేవాడిని అనమాట. బాగా మననం చేసుకుంటూ ఉండేవాడిని. సో అందులో సార్ చెప్తారు, ఒక పిరమిడ్ అనేది కట్టి వదిలేయడం కాదు, ఆ పిరమిడ్లో ధ్యానం జరుగుతూ ఉండాలి. ధ్యానం జరుగుతూ ఉండడం వల్ల ఆ పిరమిడ్కి వచ్చే వాళ్ళకి బెనిఫిట్ జరుగుతుంది, పిరమిడ్లో ఎనర్జీ పెరుగుతుంది, అలాగే ఆ ఎనర్జీస్ అనేది బాగా స్ప్రెడ్ అవుతుందని సార్ చెప్పారు. ఎప్పుడైతే నాకు అవి సార్ మాటలు బాగా గుర్తొచ్చి నేను చుట్టుపక్కల గ్రామాల వాళ్ళని మా పిరమిడ్కి ఇన్వైట్ చేయడం స్టార్ట్ చేశాను. సో అలాగా ఒక 2-3 ఇయర్స్ పాటు, 2015 నుంచి 2-3 ఇయర్స్ పాటు రెగ్యులర్గా గ్రూప్ మెడిటేషన్ జరిగేదండి మా ఇంట్లో. ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న కొంకుదురు, పందలపాక, రాయవరం, వెదురుపాక, ఇలాగ 10 ఊర్ల నుంచి మెడిటేషన్కి రావడం. రెగ్యులర్గా వాళ్ళకి స్టడీ గ్రూప్స్ లాగా క్లాసెస్ అవి తీసుకుంటూ సార్ చెప్పిన కాన్సెప్ట్స్ చెప్తూ, బుద్ధుని మార్గం, భగవద్గీత, ఈ కాన్సెప్ట్స్ అన్నీ డిస్కస్ చేసుకునేవాళ్ళు అనమాట. అలాగా పిరమిడ్స్ వచ్చి ఎంతోమంది ధ్యానులుగా, శాకాహారులుగా, మాస్టర్స్గా కూడా తయారయ్యారు. ఇప్పుడు కొంకుదురు, పందలపాక, రాయవరం, వెదురుపాక, వీటి అన్ని ఊర్లలో కూడా పబ్లిక్ పిరమిడ్స్ వచ్చేసాయండి. సో సార్ చెప్పిన ఒక చిన్న సూచన, పిరమిడ్లో ధ్యానం జరుగుతుందనేది నన్ను ఆ వైపు, ఎందుకు గ్రూప్ మెడిటేషన్ జరగకూడదు, మనం పిరమిడ్ కట్టిందే ధ్యాన ప్రచారం కోసం కదా. సో పిరమిడ్ అందరూ వచ్చేవారు అనమాట. ఏంటి పిరమిడ్ అని వచ్చేవారు. వచ్చి ఎప్పుడైతే ఒకసారి మెడిటేషన్ చేశారో 40 days కంటిన్యూ చేశారు చాలామంది. కంటిన్యూ చేస్తూ ఈ ప్రయాణంలోనే చాలామంది 90% శాకాహారుల కింద మారిపోయేవారు అనమాట. ఎప్పుడైతే ఆ ధ్యానం చేస్తున్నారో వాళ్ళలో ఆటోమేటిక్గా ఆ మార్పు వచ్చేసేదండి. ఆ గ్రూప్ మెడిటేషన్ చేస్తూ ఆ క్లాసెస్ ఎప్పుడైతే విన్నారో ఈ మార్పు వచ్చేసేదనమాట. ఈ క్రమంలో నేను 2015లో గ్లోబల్ కాంగ్రెస్ ఆఫ్ స్పిరిచువల్ సైంటిస్ట్స్ అని చెప్పేసి బెంగళూరు పిరమిడ్ వ్యాలీలో జరుగుతూ ఉంటుందన్నమాట. ఆ టైంలో ప్రతి సంవత్సరం జరిగేది. అక్కడ డాక్టర్ న్యూటన్ గారిని కలిశానమాట. కలిసినప్పుడు సార్ గైడెన్స్లో ఇంకా ఒక మాస్టర్గా ఎలా తయారవ్వాలి అని సార్ గైడెన్స్ తీసుకున్న తర్వాత అప్పటి నుంచి ఆయన దగ్గర ఉన్న కోర్సెస్ అన్నీ, అంతర్శిశు శిక్షణ కార్యక్రమం ఇంగ్లీష్లో జరిగేటప్పుడు, తర్వాత సోల్ కోచ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్, ఫ్యామిలీ కాన్స్టలేషన్, బ్రెత్ వర్క్, ఇలాగా మనకు సార్ చెప్తూ ఉంటారు కదా. మనకి మన దేశంలో ఉన్న జ్ఞానాన్నే కాదు, పాశ్చాత్యంలో కూడా అద్భుతమైన విజ్ఞానం ఉంది.
దీన్ని అవపోసన పెట్టుకుని ఒక మాస్టర్గా ఎదగాలని పత్రి సార్ చెప్తూ ఉంటారు. సో ఎప్పుడైతే నేను ఆ కోర్సెస్ అన్నీ అటెండ్ అయ్యానో, చిన్నప్పుడు నేను చెప్పాను కదండి స్టార్టింగ్లో, తీవ్రమైన వెలితి ఉండేదన్నమాట. కంప్లీట్గా ఆ వెలితిని, నా యొక్క దుఃఖాన్ని నేను ఒక కరుణగా మార్చుకుని ఒక మాస్టర్గా నేను ఎదగలిగానంటే దానికి కారణం ఈ ధ్యానం, అలాగే పత్రి సార్, న్యూటన్ సార్, లక్ష్మి మేడం. ఒకసారి వాళ్ళ ముగ్గురికి కూడా ఈ సందర్భంగా నా పాదాభివందనం చేస్తున్నాను. అలాగే నేను నా అదృష్టం ఏంటంటే, నేను మెడిటేషన్కి వచ్చిన స్టార్టింగ్లోనే మాకు పిరమిడ్ హౌస్ మూర్తి గారు అది పరిచయం అవ్వడం. అప్పుడు మారం శివప్రసాద్ సార్ వశిష్ఠ గౌతమి పిరమిడ్ గురించి వర్క్ చేసేవారు అనమాట. చాలా స్టార్టింగ్ స్టేజ్లో ఉండేది. ఇప్పుడు మనకి పిఎంసి ధ్యాన యజ్ఞం అని చెప్పేసి ఎలా స్టార్ట్ చేశారు, అలాగే వశిష్ఠ గౌతమి ప్రాజెక్ట్ గురించి అప్పుడే స్టార్ట్ చేశారనమాట. స్టార్ట్ చేసినప్పుడు స్థలాలు సేకరించడం, పిరమిడ్ కోసం అని చెప్పేసి మనం ఒక శాకాహార గ్రామం నిర్మించుకుంటున్నాం. దాని ద్వారా మనం ఒక పిరమిడ్ తర్వాత కన్స్ట్రక్షన్ అవుతుంది అని చెప్పేసి, అంటే అప్పుడు ధ్యానంలో కొత్త 2011 ఆ టైంలో నాకు ఒకటే అనిపించేది అనమాట, సార్ ప్రాజెక్ట్ ఇది, వశిష్ఠ గౌతమి ప్రాజెక్ట్ అంటున్నారు, సో అక్కడ ఒక స్థలం తీసుకోవాలి అని తీసుకోవడం. ఆ తర్వాత అప్పటి నుంచి కూడా మొన్న పిరమిడ్ పూర్తయ్యే వరకు కూడా నేను వశిష్ఠ గౌతమి పిరమిడ్లో తన్మందన్ నేను పార్టిసిపేట్ చేస్తూనే ఉన్నానండి. అది గొప్ప అవకాశం. మనకి వశిష్ఠ గౌతమి పిరమిడ్ అనేది లేకుండానే తూర్పుగోదావరి జిల్లాలో ధ్యాన ప్రచారం జరగవచ్చు. కానీ మనకి తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా వాళ్ళకి ఈ అవకాశం దొరికిందంటే దానికి మన జన్మ ప్రణాళికలో ఉంది. అంతేకాదు, సార్ వశిష్ఠ గౌతమి పిరమిడ్కి పిరమిడ్ తాజ్మహల్ అని చెప్పేసి పేరు పెట్టారు. అంటే అంత అద్భుతంగా గోదావరి నది ఒడ్డున అంత అద్భుతమైన పిరమిడ్, స్లాబ్ పైన పిరమిడ్, కింగ్స్ ఛాంబర్, క్వీన్స్ ఛాంబర్, క్రిస్టల్ ఛాంబర్, మెర్క్యూబా పిరమిడ్, ఇవన్నీ కూడా అన్ని వసతులతో కింద డార్మెటరీస్ ఉంటాయన్నమాట. జెంట్స్కి లేడీస్కి కూడా డార్మెటరీస్ అన్నీ ఉంటాయి. సో ఇవన్నీ వస్తూ అంత అద్భుతమైన పిరమిడ్ వస్తుందంటే మనకు అంతకన్నా గొప్ప ఆపర్చునిటీ ఏముందండి. సో అలాంటి ఒక గొప్ప పిరమిడ్ పూర్తయింది. ఆ పిరమిడ్లో నేను మొదటి నుంచి కూడా నేను భాగస్వామి అవడం, దాని ద్వారా ఎంతో నేర్చుకున్నాను అనమాట. ఒక ఆర్గనైజేషన్ ఎలా చేయాలి, ఒక కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు మన ఈగో ఎలా తగ్గించుకోవాలి, మనం ఎలా దాన్ని మనం ఎదుగుదలకు ఎలా యూజ్ చేసుకోవాలి అనేది. ఎందుకంటే ఆ పిరమిడ్ అనేది ఒక ఇంటర్నేషనల్ సెంటర్ అండి, ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఉంటుంది. కేవలం అంటే నాకు అనిపిస్తూ ఉంటుందన్నమాట, తూర్పుగోదావరి జిల్లాలో ఇంత పచ్చదనం ఎప్పుడూ అనుభూతి చెందుతూ ఆ పిరమిడ్ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఇంకా అద్భుతమైన అనుభూతి వస్తుందన్నమాట. అంత గొప్ప ప్లేస్ అది. అలాంటిది బయట వాళ్ళు వచ్చి ఆ ప్లేస్, ఆ పచ్చదనం, ఆ గోదావరి మాత దగ్గర సేద తీరడం, అలాగే ఆ పిరమిడ్ యొక్క అద్భుత శక్తిని అనుభూతి చెందితే ఇంకెంత అద్భుతంగా ఉంటుంది. అందుకే సార్ ఎప్పుడు కూడా అంత ఎనర్జీ పెట్టేవారు. ఫస్ట్లో నెల రోజులకోసారి, 2 నెలలకోసారి వచ్చి అక్కడ ఎంతో సార్ ఎనర్జీ బాగా పెట్టేవారు అనమాట. సో ఈ సందర్భంగా ఆ పిరమిడ్ కంప్లీట్ అయిపోయింది. మొన్న నవంబర్ 11 సార్కి గురు దక్షిణ కింద ఆ పిరమిడ్ని ఇచ్చేసాం. అదేవిధంగా ఇప్పుడు ఉగాది యజ్ఞం కూడా వస్తుంది. దాన్ని కూడా మనం అందరూ కూడా చక్కగా చేసి ఆ పర్పస్ ఏదైతే ఉందో, ఆ పిరమిడ్ రావడానికి పర్పస్ ఏదైతే ఉందో, మన స్వలాభం కాకుండా సార్ లక్ష్యం ఏదైతే ఉంది, ఎందుకు సార్ ఆ పిరమిడ్ అంత ఫోకస్ చేశారు అనేది. ఇప్పుడు మనకి ఇంటర్నేషనల్ వ్యాలీ బెంగళూరు పిరమిడ్ ఉంది, అది మొత్తం ఇంటర్నేషనల్ సెంటర్. అలాగే కడ్తాల్ మహేశ్వర పిరమిడ్ ఉంది, మన ధ్యాన మహాయాగాలు ఇవన్నీ కూడా అద్భుతంగా చేసుకున్నాం. అలాగే వశిష్ఠ గౌతమి పిరమిడ్ ఉందంటే దానికి ఒక ప్రత్యేకమైన పర్పస్ ఉంది. ముందు పిరమిడ్ జగత్ అవ్వడానికి అది ప్రత్యేకమైన పర్పస్ ఉంది. సో అదేవిధంగా
ఈరోజు చెప్పాను కదండి, నా అనుభవమే జ్ఞానం అంటారు సారు. ఎప్పుడైతే నేను ఈ ధ్యానం చేసుకుంటూ, స్వాధ్యాయం చేస్తూ, సజ్జన సాంగత్యం చేస్తూ, ధ్యాన ప్రచారం చేస్తూ, న్యూటన్ సార్ దగ్గర, లక్ష్మీ మేడం దగ్గర నా మీద నేను ఎప్పుడైతే వర్క్ చేసుకుని నాలో ఉన్న దుఃఖాన్ని నేను కరుణగా మార్చుకోగలిగానో, నాకు అప్పుడు నా జీవిత లక్ష్యం అనేది నాకు తెలియడం స్టార్ట్ చేస్తుంది అనమాట. ఈ ప్రపంచానికంతా కూడా ఈ యొక్క అద్భుతమైన జ్ఞానాన్ని, మన పిరమిడ్ సొసైటీలో ఏదైతే జ్ఞానం ఉందో, నేను అనుభవపూర్వకంగా పొందిన జ్ఞానం ఏదైతే ఉందో అది అందించాలి, ఆఖరి శ్వాస ఉన్నంత వరకు అది అందించాలి అని చెప్పేసి నా జీవిత లక్ష్యం నాకు బోధపడిందండి. అదేవిధంగా పిఎంసి నాకు కోవిడ్ టైమ్స్లో పత్రి సార్ పిఎంసి వీడియోస్ చెప్తుంటే చాలా ఇంకా అసలు సార్ కాన్సెప్ట్స్ ఫస్ట్లో వింటుంటేనే ఎంతో అద్భుతంగా ఉండేది. అలాంటిది పిఎంసి వచ్చి ఇప్పుడు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే సార్ మనకి ఆఖరి సందేశం కింద ఆ పిఎంసి యొక్క కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనకి ఇచ్చేవారనమాట. సో పిఎంసి అనేది ఒక బ్రహ్మాస్త్రం కింద వదిలి సార్ మనకు ఒక అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చి ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ అనేది చాలా ఈజీగా, అంటే ఇంతకుముందు కష్టపడినంత కాకుండా ఇప్పుడు చాలా ఈజీగా అయ్యేటట్టు మనకు గొప్ప అవకాశం ఇచ్చారు. అలాగే మనం పిఎంసి అనేది మనం కంప్లీట్గా మనం ఓన్ చేసుకోవాలండి. దాని ద్వారా మనం ఎప్పుడు కూడా ఒక ప్రాజెక్ట్లో వేరే ఫ్యాక్టర్స్ ఏమీ చూడకూడదు. దాని ద్వారా ప్రపంచానికి సార్ లక్ష్యం ఎంతవరకు చేరుతుంది అనేది చూడాలి. ఆనంద్ నా బెస్ట్ ఫ్రెండ్, నేను ఆనంద్ కలిసి న్యూటన్ సార్ దగ్గర అది కోర్సెస్ చేసాం. తను ఎంత ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు అనేది నాకు తెలుసు. సో అలాంటి ఆనంద్ పిఎంసి హెడ్గా ఉండడం సేఫ్ హ్యాండ్స్లో ఉందని చెప్పాలన్నమాట. సో బాలకృష్ణ సార్ దగ్గర నేను ఫస్ట్లో సేత్ కౌన్సిలింగ్ వర్క్షాప్స్ అవి చేసేవాడిని. చాలా చాలా నాకు లోపల నుంచి చేంజ్ అనేది అనిపించేది అనమాట. సో బాలకృష్ణ సార్ నాకు చాలా చాలా ఇష్టం. వీళ్ళిద్దరూ ఉండడం, అలాగే పిఎంసికి మనం ప్రపంచం అంతా అందించాలండి, అది సార్ లక్ష్యం. దాన్ని ఇంత అద్భుతంగా తీసుకెళ్తున్నందుకు ఈరోజు మరి ధ్యాన యజ్ఞం అనేది ఇక్కడ ఈస్ట్ గోదావరిలో జరగడం, ఇది ముందు ఇంకా అద్భుతంగా జరగాలని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సూరారెడ్డి. గట్టిగా చెప్పండి కొడదాం సూరారెడ్డికి, పాల్వంచి హనుమంతరావు గారికి. ఇద్దరు పిఎంసి కోసం ఎంత శ్రమ చేస్తుంటారో చెప్పనలవి కాదు. ఈరోజు వాళ్ళ యొక్క స్పీచ్ వినడం, వారిని సన్మానించుకోవడం మన మహద్భాగ్యం. గట్టిగా చెప్పండి కొడదాం ఈ ఇద్దరు మాస్టర్లకి. గట్టిగా చెప్పట్లు. థ్యాంక్ యూ.